రోజులు చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయి. ఇంకా 31 డేస్ మాత్రం ఉంది. మనం ఆడబోయే హైదరాబాద్ ఐసీఎన్ కాంపిటీషన్. మార్నింగే వేడి వేడిగా ఒక కాఫీ అయితే తాగేసి ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకొని ఆఫీస్‌కైతే వచ్చేసాను. ఆకలేస్తే డైట్ కోక్‌తో స్టమక్ ఫిల్ చేసుకోవడమే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇదేదో సిన్నమన్ ఫ్లేవర్ అంట. మీరైతే ట్రై చేయకండి, అస్సలు బాలేదు. రోజులానే వర్కౌట్ చేసే ముందు మన స్పినాచ్ ఆమ్లెట్ ఇంకా వాటర్ మెలన్ తీసుకొని జిమ్‌కి వచ్చేసాం. ఈ రోజు మన షెడ్యూల్‌లో ఫుల్ వర్కౌట్ ఉంది. బ్యాక్ అండ్ బైసెప్ ట్రాప్స్‌కి ట్రైన్ చేసాం. బ్యాక్ ఒక 3 వేరియేషన్స్, బైసెప్ ఒక 2 వేరియేషన్స్, ట్రాప్స్ ఒక 2 వేరియేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఒక ఎన్హాన్స్డ్ బాడీ బిల్డర్ కి ఒక నేచురల్ బాడీ బిల్డర్ కి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ సైజ్ లోనే డిఫరెన్స్ ఉంటది. ఇంకేం డిఫరెన్స్ ఉండదు. ఎన్హాన్స్డ్ అయినా అదే కష్టం ఉంటది, నేచురల్ అయినా అదే కష్టం ఉంటది. బాడీ బిల్డ్ ఎవరైనా పీక్ వీక్ లో టచ్ చేస్తే పడిపోయేటట్టు ఉంటాడు. ఎన్హాన్స్డ్ బాడీ బిల్డర్ అయినా నేచురల్ బాడీ బిల్డర్ అయినా. చెప్పాను కదా, ఈ రోజు నుంచి మన యాక్టివిటీస్ లో చాలా చేంజెస్ వచ్చాయని. వర్కౌట్ అవగానే స్టీమ్ బాత్ కూడా కంప్లీట్ చేసుకుని రూమ్ కి వచ్చి మన డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం.